ఎక్స్ట్రా జబర్దస్త్. दोस्त मेरा दोस्त तू है मेरी जान कसी 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 నీకోసం గిఫ్ట్ పట్టుకొచ్చాను రా, యాపిల్ వాచ్. ఇది డూప్లికేట్ వాచ్ రా, జస్ట్ 3000. తెలుసు అది 3000 సరే, నేను 50,000 పెట్టుకున్నాను నీకు యాపిల్ వాచ్ ఫీల్ రావాలని. దాని బదులు డైరెక్ట్ యాపిల్ వాచ్ కొనొచ్చు కదా. అమ్మో రేట్ ఎక్కువ కదా, అందుకు కొనలే. రేట్ ఎక్కువ కదా, అందుకు కొనలే. ఏంట్రా అది భలేగా ఉంది. చాలా స్పెషల్ రా అది. ఏంటి స్పెషల్? నీ పక్కన పడ్డాది చూడు చూడర పిల్ల నాది నెక్లెస్ గొలుసు. ఆ నెక్లెస్ గొలుసు పెద్ద పాట ఎక్కడ పెద్దాడా అని చెప్పి భయం వేసి తీసుకొచ్చి. ఫ్రెండ్స్ అంటే మేము సార్, మా ఫ్రెండ్షిప్ గురించి ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను. మీ ఇద్దరు రోడ్డు మీద వెళ్ళినప్పుడు మాకు 100 రూపాయలు దొరికింది అనుకోండి, చెరుకు 50-50 తీసుకుంటాం. ఫ్రెండ్షిప్ అంటే 50-50. అదే ఒకవేళ 150 దొరికింది అనుకోండి, 100 తీసుకొని 50 వదిలేస్తాం. ఎందుకంటే ఫ్రెండ్షిప్ ఇస్ జస్ట్ 50-50 Not not 150. 150. అంతెందుకు, నా బట్టలు ఈడేసుకుంటాడు, ఈడి బట్టలు నేను వేసుకుంటాను. అంత 500 నాకు ఇచ్చే. నా దాంట్లో 1000 రూపాయలు పెట్టింది. ఇలా అంటామని చెప్పి అది కూడా అందులో పెట్టా, అది కూడా నాదే. అరే చెప్పడం మర్చిపోయాను, నేను ఒక 6 నెలలు ఊరు వెళ్తున్నాను రా. దేనికి రా? నాకు ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు, పెళ్లి చేసుకుని వస్తాను. నువ్వే నా పెళ్లికి మాత్రం రావాలి, ఓకేనా? కంపల్సరీ వస్తాను. హలో డార్లింగ్, త్వరగా వచ్చే. బుజ్జులు 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 కొని పెడతా బంగారు గజ్జలు. ఎంజాయ్ అలాట్. నువ్వు మాత్రం ఎంజాయ్ అక్కడ ఇంట్లో పెళ్లిని గొడవ చేస్తున్నాను. మనం త్వరగా పెళ్లి చేసుకుందాం. అబ్బా నువ్వు కంగారు పడద్దు. మీ ఇంట్లో ఉన్నారు ఇవాళ? ఉన్నారు. లేనప్పుడు చెప్పొస్తా. ఇవాళ వస్తాయి, వచ్చి మాట్లాడతాను సరేనా? నన్ను నిజంగా నువ్వు పెళ్లి చేసుకుంటావా? ఇదిగో నేను లేకపోతే నువ్వు ఉంటావు తెలియదు, కానీ నువ్వు లేకపోతే మాత్రం ఎవరో ఒకరితో ఉంటాను. అది ఏంటేంటి ఇప్పుడు ఫ్లైట్ లో టాయిలెట్ పోస్తే కింద పడేది, కానీ కింద టాయిలెట్ పోస్తే ఫ్లైట్ లో వెళ్ళిద్దా? అర్థం కాలా. నా కోసం నువ్వు ఎన్నాళ్ళైనా ఎదురు చూడు, కానీ నీ కోసం నేను ఎప్పుడన్నా సరే ఎప్పుడు ఎవరో ఒకరితో కనపడతానే ఉంటా. అది నా ప్రేమ గొప్పదనం. నేను నీకోసం వెయిట్ చేస్తుంటా, త్వరగా వచ్చి నన్ను పెళ్లి చేసుకో, ఓకేనా? నేను కనపడతాను ఎవరో ఒకరితో. ఇటు పెళ్లికి వెళ్ళిపోతే అయిపోద్ది కదా 6 నెలల తర్వాత. అన్ని పెళ్లి పనులు దగ్గర పడ్డాయి ఇప్పుడే. రే రామప్రసాద్, హాయ్ రా. ఏంట్రా ఎలా జరుగుతున్నాయి పెళ్లి పనులు? హ్యాపీయా? నీకేం చెప్పాను రా, పెళ్లికి రావద్దని చెప్పాను నీకు. పెళ్లికి రావద్దంట్రా? వస్తే వచ్చావు కానీ 100 తీసుకో, బయటికి వెళ్ళి ఫోన్ చేసిరా. బయటికి వెళ్ళిపోయినట్టు ఇక్కడ తినొచ్చు కదా. క్యాటరింగ్ ప్లేట్ 1000 రూపాయలు రా. నువ్వు అన్న తిన్నావా? తినలేదు. మరి ఎలాగా? పార్సల్ పట్టుకొస్తుంది తనే. దేనికి? 1000 రూపాయలు ఇక్కడ ప్లేట్, 1000 రూపాయలు ఇక్కడ ప్లేట్. మీ ఆవిడ పరిచయం చేయరా త్వరగా. ఏమే అసలు రా, వీడు నా ఫ్రెండ్ ఎప్పుడు చెప్తుంటా కదా. రే జాంగే, ఊరుకో హృదయమా ఉప్పెనై రాకుమా మాట మన్నించుమా బయట పడిపోకుమా. నా ఫ్రెండ్ ఎప్పుడు చెప్తుంటా కదా, నిమ్మకాయలు తాగుతావా? మజ్జిగ తాగుతాడు. మజ్జిగ నీకెళ్ళి తెలుసు? అంటే చూస్తుంటే అర్థమైపోతుంది మజ్జిగ తాగేలాగా ఉన్నాడు. నైట్కి ఏం తింటారా? తలకాయ కూర తింటాడు. వాడికి తలకాయ కూర ఇష్టం, నీకెళ్ళి తెలిసే విషయం? అంటే చూస్తే ఏదైనా తినేలాగా ఉన్నాడు. రేపు మార్నింగ్ పెళ్లి, ఈరోజు నైట్ ఎంగేజ్మెంట్, ఓకేనా? ఓకే. సరే మా వాడికి ఏం కావాలి చూసుకో, వెనక్కి వెళ్ళి పనులు చూసుకొస్తాను. నన్ను పెళ్లి చేసుకోనికి వచ్చేసావా? పెళ్లి చేసుకుందాం. వద్దు, ఫ్రెండ్ కి మోసం చేయమంటావా? నువ్వు నన్ను మోసం చేస్తున్నావు కదా. ఫ్రెండ్ భార్యని ముట్టుకుంటావా? అయినా పర్లేదు, మనం పెళ్లి చేసుకుందాం. ప్లీజ్ అర్థం చేసుకో, అందంగా పుట్టడం నా తప్పు కాదు. వదిలేమంటావా? ద్రోహి, మా చెల్లి జీవితం నాశనం చేయడానికి వచ్చావా మళ్ళీ? ఎక్స్క్యూజ్ మీ, నేను మీ చెల్లిని పెళ్లి చేసుకోవడానికి రాలా. పెళ్లి కొడుకు నా బెస్ట్ ఫ్రెండ్, వాడి పెళ్లి కోసం వచ్చా. ఇంతమందిని ఫీల్ చేయడం ఎందుకు? నేనే ఏదో చేసి ఉండిపోతాను. బాగారు రింగ్ ఏది బాగారు? ఎంగేజ్మెంట్ రింగ్ ఫస్ట్ టైం రా, నా ఎంగేజ్మెంట్ కి ఎవరు లేరు, నేను ఒకనే పిలిచాను. ఆపండి. ఎవడరా అది? నేనే. ఏంట్రా ఏమైంది? దేనికి ఆపండి? మొత్తం ఆయన నేను చూసాను, నేను ఏం జరిగిందో నువ్వేనే చెప్పాలి కదా. అది కాదని మీరు ఫీల్ అవుతుంది. అంత ఎదోలా కనిపిస్తారా నేను? అంటే బావగారు అది You shut up, rascal, you. ఆ మాత్రం ప్రేమ అర్థం చేసుకోవాలంటరా. చిన్నప్పటి నుంచి మనం కలిసి పట్టుకుపోయినా, కలిసి పెరగపోయినా, నువ్వేంటో నాకు తెలియదు. నువ్వు నాకు కాబోయే భార్యవి, ఇంకా భార్యవి కాదు, అర్థమైందా? బావగారు మీరు నువ్వు మాట్లాడద్దు, నువ్వు నా బామర్దు కాదు. వీడికి యాక్టింగ్ నేర్పించండి ఫస్ట్. అంటే ఇప్పుడు మేము పెళ్లి చేసుకోవచ్చా? తాళి కడతావా కట్టవా? అరే నాకు పెళ్లి తాళి కడతావా? అది కాదు. కడతా. రాంప్రసాద్ హ్యాపీగా ఉండండి, అర్థమైందా? ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరమ్మా, ఏం కావాలి నీకు? వాడు నా మొగుడు. మొగుడా? ఎవరు ఆవిడ? నా పెళ్ళం. ఎప్పుడు పెళ్లి చేసుకున్నారా? వెళ్ళిపోయి ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవట్లేదు అనగానే 6 నెలలు గ్యాప్ ఎందుకు ఇవ్వడం అని చెప్పని. మరి నాకు పెళ్లికి పిల్లలు ఎందుకురా? క్యాటరింగ్ డబ్బులు బొక్కని చెప్పి అక్కడ 1000 రూపాయల ప్లేటా? ఎందుకు
ఎందుకురా ఇంత అందాన్ని మోసం చేస్తావు? ఏం తక్కువ చేశారా నీకు? ఊ అంటావా అన్నప్పుడల్లా ఊ అన్నాను కదరా. దురదలు అమ్ముకున్న ముఖం నీకు నచ్చిందా? నువ్వేంటి నన్ను ఒకసారి నిజంగా మాట్లాడుకుందాం. ఆ ఫేస్ కోసం మనం ఇంత అద్దగతలు కొట్టుకోవడం అవసరం అంటావా? బేస్ గా నాకు అన్నం ఏమైనా తక్కువ, నీకేమైనా హైట్ ఏమైనా తక్కువ? వాడికి అది తక్కువనే మనకు తెలుసది. అరే నీకిద్దరం దక్కం రా. ఈ అందం ఎందుకు దూరం అయిపోయిందని చచ్చిపోరా. ఏదో ఒకటి ఎవరో ఒకరు ఏరా బాధగా ఉందా? బాధ అంటే ఉండదురా, అసలుకే ప్లేట్ వెరుపులు పెట్టాను. హలో, క్యాటరింగ్ క్యాన్సిల్ చేసేయండి. చెట్లు పెరువిని ఎక్స్ట్రా జబర్దస్త్. చెట్లు పెరువిని స్టైల్ వెరు సోకేమో హీరో తిరు కొట్టది తిన్ మారా. ఏ బాబు సూపర్ రా, మొత్తానికి జబర్దస్త్ లో మనకంటూ కొంత పేరు వచ్చింది. మొత్తానికి మన టాలెంట్ ని మన గురువులు ఇచ్చారా? ఎక్కడ సీనియర్స్ ఎక్కడ? అరే బాబు లైన్ ఏం రాసేవాళ్ళ? మీకు ఒక వైఫ్ ఉంటది, మీకు ఒక వైఫ్ ఉంటదనా? వాళ్ళిద్దరికి ఒకళ్ళంటే ఒకళ్ళు పడదు, ఇద్దరు ఏంట్రా లైన్ రాయడు? నేను లైన్ చెప్తాను. చెప్పను. అరే ఫస్ట్ రాంప్రసాద్ వస్తాడు రా, ఆడి నేను ఫ్రెండ్స్. ఓకే. మీ ఇద్దరు అంటే ఫుల్ కామెడీ చేస్తాను రా. కామెడీయా? చేసేది చెప్పండి రా బాబు. అరే జడ్జ్మెంట్ కూడా రాయరా. రోజా గారు ఏం చెప్పాలంటే, సుధీర్ నువ్వు ఎప్పుడు లవర్ బాయ్ లా ఉండాలి, ఎక్స్ప్రెషన్స్ బాగుంటాయి, నువ్వు బాగుంటావు. రాంప్రసాద్ నీ వల్ల స్కిట్లు వేరే లెవెల్లోకి వెళ్తున్నాయి. ఇది రోజా గారి జడ్జ్మెంట్. పూర్ణ గారు స్కిట్ బాగా నచ్చి నన్ను పిలిచి నా ఎడని బొగ్గు కొడుకుతారు అనమాట. ఒకవేళ బొక్క కొరకపోతే జడ్జ్మెంట్ బాగా చెప్పారు, నేనే కొరుకుతామండి. అరే సీనియర్స్ వచ్చింది సేపు అయింది, చైర్స్ ఉంటాయి కదరా మన. ఒక్క నిమిషం సారీ. ఈ మధ్య బాగా చేస్తా, మంచి పేరు వస్తుందిరా. మంచి పేరు వస్తుంది, నెక్స్ట్ చేద్దాం అన్నా ఏరా. 10 స్కిట్లు అన్న 10 5 50,000 రావాలన్న. నీకు చెక్ ఇచ్చేస్తారు ఒక నిమిషం. ఇండస్ట్రీ గుర్తుపెట్టుకో, పేరు వస్తే తర్వాత డబ్బు వస్తుంది. డబ్బు వచ్చింది ఎప్పుడు పేరు రాదు, మనకు పేరే ముఖ్యం. అర్థమైందా? విన్నారా ప్రొడ్యూసర్ గారు? పేరే ముఖ్యమంట, డబ్బులు వద్దంట. నీకు ఏదో ఫోన్ వస్తుంది చూడు. హలో, ఏంటి? నేను రాసిన 3 సినిమాలో పెద్ద హిట్ అయ్యా. త్రివిక్రమ్ గారు, పూరి గారు నన్ను అడుగుతున్నారా? హలో ఏంటి 16 వచ్చాయి మనకి? ఓకే ఓకే రెడీ. ఏంటన్నా? కాలింగ్ సహస్రాను గాలిలోడు రెండు ఒకదాని కూడా పోటీ పడి కొట్టుకుంటున్నాయంట్రా. ఏ ఊకన్నా, టేస్ట్ రే బాగోలేదు నువ్వు. ఇంత ముందులో మేము జబర్దస్త్ ఆర్టిస్టులం కాదు, సినిమాకి రైటర్ని, సినిమాకి హీరో. అర్థమైందా? మన ఇక్కడ ఉంటుంటే మనకు బాగా చిన్న చూపు చూస్తున్నారా. ఏం చేద్దాం? ఇండస్ట్రీకి వెళ్ళి మనం వెళ్తే గానీ మన తెలియదు. అర్థమైందా? మనం పోదాందా? అంతేరా, క్లియర్. ఇంకా నాకెవరయ్యా మొక్కజొన్నలే రావాలి, మొక్కజొన్నలే. ఆ నిమ్మకాయ చూడ, సుగంధి చూడ. ఏంటోరా ఎన్ని స్కిట్లు కొట్టావు, ఆఖరికి సోడాలు కొట్టుకోవాల్సి వస్తుంది. అవునరా, నీకు రైటర్ గా పేరు వచ్చిందన్నో, ఏమైంది? యాక్చువల్ గా సినిమా ఫ్లాప్ అయిపోతుందని చెప్పి వేరేడు పేరు ఇచ్చాను. సినిమా ఇట్టింది, ఆడికి పేరు వచ్చింది. నీ 16 సినిమాలు ఏవే? 16 సినిమాలు హీరోగా అన్నారా. అక్కడికి వెళ్తే హీరోకి డబ్బింగ్ చెప్పాలన్నారు. సరే ఏదో అదన్నా చేద్దాం, డబ్బులు వస్తాయంటే వాయిస్ బాగాలేదని పంపించారా. అరే ఇప్పటికి మన ఇండస్ట్రీ వదిలి 2 సంవత్సరాలు అయిందిరా. మనతో పాటు ఉన్న జూనియర్స్ అందరూ సీనియర్స్ అయిపోయారు. అరే ఇమ్మో, నీ రాజస్థాన్ రాయల్ ఎక్కడుంది? అది రాజస్థాన్ రోల్స్ రాయల్ రా. అరే రా, ఒక గంటలు ఒక కంకి ఎంత? హౌ మచ్? 150, 2 25. 50 అంటే మనకు వద్దులే కానీ సోడా కాదుందా? ఒక సోడా కొట్టమ్మా, లెమన్ సోడా. బాగా కొడతావు అనుకుంటా ఈ మధ్య. నేను ఎక్కడో చూసినట్టు. నన్ను ఎక్కడ చూసుంటారు సార్? నువ్వు సుధీర్? సుధీర్ కాదు సార్. నాకు ఎందుకు వీళ్ళిద్దరు చూస్తుంటే డౌట్ వస్తుందిరా బాబు. ఎవరా? సుధీర్ అన్న, రాంప్రసాద్ అన్న. వాళ్ళకి ఈ పని ఎలా వచ్చురా సుఖే? బాబు సార్ ఏం కావాలి సార్? మొక్కజొన్న బొగ్గుల. ఈ నోటితో రాంప్రసాద్ గడికే ఉందిరా. ఏ నీ కాడ నేను పని చేసి నాటకాలు. వాళ్ళు మనం ఉన్నామని బయటపడట్లేదు, వాళ్ళు బయటపడేలా చేద్దామా? అరే సుధీర్ అన్నది కొత్త వీడియో వచ్చిందిరా, రండి. ఇప్పుడేం చేయట్లేదు కానీ నేను ఎలా వచ్చింది? అన్నయ్య చేతనాడో చేయట్లేదు నీకెలా తెలుసు? అంటే అన్న మామూలుగా రెస్ట్ లో ఉంటాడు ఎక్కువ, అన్న వీడియోలు ఏమన్నా రావు అలాగా.
సార్ ఏం చేస్తున్నావు? సారీ బొగ్గలు కొన్నాను సార్. బొగ్గుకి మనిషికి తేడా తెలియదా స్టార్? రామ్ ప్రసాద్ వీళ్ళు బయటపడాలంటే లాస్ట్ అండ్ ఫైనల్ గా వీళ్ళ వీక్నెస్ ఆడుకుందాం. ఓకేనా? ఒక్కసారి మ్యూజిక్ పెట్టండి. ఈడోకే అసలోడు దొరకాలరా. సాంగ్ పెట్టండి, సాంగ్ పెట్టండి. ఆటోవాణ్ణి అన్నగారి ఊటువాణ్ణి న్యాయమైన రేటువాణ్ణి ఎదురులేని ఆటగాణ్ణి అందమైన అన్నా త్రివిక్రమ్ గారు పిలిచారు, పూరి జగన్నాథ్ గారు పిలిచారు, 16 సినిమాలు ఒకేసారి. ఏమైందన్నా? సెట్ అవ్వలేదు. ప్రస్తుతానికి మా బిజినెస్ బాగున్నాయి, మీ ఇద్దరు కూడా చేసుకోండి అని చెప్పి ఇండస్ట్రీలో ఎవరు చెప్పొద్దే. చెప్పలే గానీ కాకపోతే ఏంటంటే ఈ మధ్య కొంచెం కాంపిటీషన్ ఎక్కువైపోతుందన్నా. కాళ్ళు పట్టుకుంటారా? సుధీర్ కి బాగా అలవాటు ఉన్నట్టుంది. ఇవాళ దొరికిపోయావా? రాజస్థాన్ రాసి తీసుకోండి రా. ఓకే. మనం ఇక్కడ లాభం లేదురా, హాలీవుడ్ వెళ్ళిపోదాం. డీజే టిల్లు పేరు విన్ని ఎక్స్ట్రా జబర్దస్త్. ఏంటి నాన్న నన్ను అడావిడిగా గెటప్ మొత్తం చేంజ్ చేసుకుని రమ్మన్నావు? నా మీద పగతో నా శత్రువులు నిన్ను చంపాలని చూస్తున్నారమ్మా. ఈ రాత్రికి ఈ అడవి దాటిచ్చేస్తా నేను. అమ్మ వాళ్ళకైతే బాగా డేంజర్ నాన్న. ఆ డేంజర్ ని డేంజర్ లో పెట్టేవాడు ఒకడున్నాడమ్మా. ఈ అడవి వాడిదే, వేట వాడిదే. ఈ గన్నే ఇలా వాడావంటే మరి అదే AK-47 ఇస్తే ఏకి పారేస్తావని. ఎందుకని ఎందుకు పిలిచారు? నాకు ఒక కూతురుంది. ఇంకొండదు. మ్యాటర్ చెప్పండి. ఎంత తీసుకుంటావు? డబ్బులు తీసుకొని డైలాగులు ఇచ్చే రకం కాదు మేము. నువ్వు ఇచ్చినా నేను తీసుకొని రా. నాకు రాసేటివే 2 డైలాగులు. ఒకటేమో ఎడిటర్ లేపేస్తాడు, ఇంకోటేమో మైక్ పనిచేయట్లేదని వాళ్ళు లేపేస్తారు. అదే ఏంటో మ్యాటర్ చెప్తే. నా శత్రువులు నా మీద కోపంతో నా కూతురుని చంపాలని చూస్తున్నారు. అదేంటి మీ మీద కోపం అంటే మిమ్మల్ని చంపాలి కానీ మీ కూతురుని చంపడం? నన్ను చంపితే సుడిగాలి సుదిట్టి మేమైపోతుందని భయంతో నన్ను చంపట్లేదు. అదేంటి ఆ టీమ్ లో మరి శ్రీను రాంప్రసాద్ ఉంటారు కదా? వాళ్ళు ఉంటారు అంతే. మిగతాదంతా చేసేది సెక్సీ సన్నీయే. ఎందుకు అసలు నేనేం చేయాలో చెప్పండి. నా కూతుర్ని ఈ అడవి దాటించాలి. ఈ అడవి దాటడానికి 6 గంటలు పడుతుంది. 6:30 గంటల్లో నీ కూతురు ఆడి దాటేస్తుంది. అదేంటి అరగంట ఎక్కువ చెప్పావు? అరగంట రెస్ట్ వద్దా? నీకు రెస్టా? కాదు, గుర్రాలకి రెస్ట్. ఒక అరగంట మేము. నేనే మంచోడిని, నేనే మీ కూతురు దాటించగలను ఎవరు చెప్పారు? ఆ ఊరోళ్ళందరూ అదే మాట అంటున్నారండి. మీ దగ్గర లేడీస్ చాలా సేఫ్ గా ఉంటారని అంటున్నారు. మీకు మందలవాటు ఉందా? ఉంది. ఇంకా దిగనట్లేదు. దిగనీయం దాన్ని. మీ కూతుర్ని నేను దాటిస్తా. సరే పదండి. చిన్న రిక్వెస్ట్, ఇప్పటి వరకు కష్టపడి ఈ స్కిట్ లేపా. ఇప్పుడు పడుకొని చూడు. ఆగో, ఈ రోజు నేను చంపందే నేను చావను. నేను అంతే, నీ చేతిలో చచ్చారుకు చావను. ఏంటి? సేమ్ డైలాగ్. నీ జీవితం అయిపోయింది ఈ రోజుతో. అయిపోయినా జైపోయినా నేను ఊరుకోనుగా. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. అయిపోయినా జైపోయినా 2013 సంవత్సరంలోనే బోరు కొట్టాయి. మళ్ళీ వాటిని దులిపి పాలిష్ చేసి ఇప్పుడు వేస్తే ఎప్పుడు చూస్తాను అనుకుంటున్నాను నువ్వు? ఆడియన్స్ చూస్తారు. అమ్మో, ఇడు వాయిస్ మార్చాడు. ఈ రోజు నేను మామూలుగా చంపను. నీ గన్నేంటి ఇంత తెలిగ్గా ఉంది? బరువుగా ఉంటుందని బుల్లెట్లు తీసా. బుల్లెట్లు తీస్తే శత్రువులను చంపుతావు. ఇలా బుల్లెట్లు జోబులు వేరే ఉంటాయి, తీసి డిస్కా వేస్తుంటా. ఈ జోక్ చచ్చిపోయేలా ఉన్నారా జనాలు? వాళ్ళు నవ్వాలి కదా. పేదం జోక్ కదా, మనం నవ్వుకోవాలి. మనం తర్వాత చంపుకుందాం. ముందు అర్జెంట్ గా ఆ డేవిడ్ బిల్లా, జాన్సన్ విలియమ్స్ టైటానిక్ వాడి కూతుర్ని నాశనం చేయాలి మనం. అది అసంభవం. ఎందుకంటే వాళ్ళ నాన్న వాళ్ళ కూతురికి ఒక్క ఎగ కూడా వాళ్ళకుండా ఒక సెక్యూరిటీని పెట్టాడు. ఎవడాడు? చూస్తావా? చూపించు. ఇదిగో వాడే వీడు. అయితే మనం నాశనం చేస్తలేదు, వాడే చేసేస్తాడు. చూస్తే అలాగే ఉన్నాడు. మర్చిపోయాను, వచ్చేటప్పుడు గుర్రం కాలు కనిపించలేదు. మర్చిపోయాడు నా గుర్రం. నీ గుర్రంకి దీనికి గడ్డ ఉంది. లంచ్ తెచ్చుకుంది.
మనం వాడి దగ్గర చాలా కేర్ఫుల్ గా ఉండాలి. వాడి ఎడారి దాటించక ముందే ఆ అమ్మాయి జీవితాన్ని మనమే నాశనం చేయాలి. మా కూతుర్ని జాగ్రత్త ఊరు దాటియాలి. మీరు ఇంకేం కంగారు పడదు. మీ కూతురు నా చేతిలో పెట్టారు కదా, సంవత్సరం తిరిగేసరికి మీ తాత అవుతారు. ఏమండి ఒక చిన్న డౌట్, ఈ ఎడారిలో ఈ చుట్టుపక్కల ఎంతమంది మగరాయిలు ఉంటే మీ కూతుర్ని వాడి చేతిలో ఎందుకు పెట్టారు? వాడు చాలా మంచోడంట. ఎవరు చెప్పాడు? ఊరంతా చెప్తున్నారు. మీరేం కంగారు పడద్దు. మీ కూతురు నా చేతిలో పెట్టారు, నేను చూసుకుంటా, మీరు వెళ్ళండి. ఆడే చూసుకుంటాడు. ఇంకా ఎవడే కనిపించారు? రండి మనం వెళ్దాం. చూస్తానండి, గన్ను తీసి మొదలెట్టు. కుర్రాళ్ళు కుర్రాళ్ళు ఈ చల్లని సాయంత్రం వేళ ఇక్కడ వచ్చిన బంధుమిత్రులందరికీ ఆశీర్వదించు ఆకేట్ అప్పారావు గారు 100 రూపాయలు ఉపకరించారు. వాళ్ళ కుటుంబానికి ఆ దేవుడు చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక్క నిమిషం, మొదలెట్టు అనగా నేను కాల్చకుండా డైరెక్ట్ గా వాయించానంటే నేను క్లబ్ లో అంతకు ముందు గిటార్ వాయించావండి. నువ్వు మొదలెట్టు అనగానే నువ్వేంటి మైక్ లో చందాల గురించి మాట్లాడుతున్నావు? నేను ఇంత ముందు జాతరలో యాంకర్ని ఇలా కాదురా, మనం మొదలెట్టాలంటే మనకి మంచి కిక్ కావాలి. మీరు ఇదిగో ఇదేంటి దీంట్లో నొర రావట్లేదు? సర్ఫేట మర్చిపోయా. మీ జుట్టు కంటే పూసలు ఉన్నాయా? లాస్ట్ టైం ఒకటి ఇలా అడిగాడు, వాడికి గన్ని నోట్లో పెట్టి కాల్చాను. అంటే నాకు కూడా నోట్లో పెట్టి కాలుస్తారా? లేదు, నీకు స్థాయి ఉంది కదా. ఆ స్థాయి బట్టి గన్ను మారుతుంది. వెళ్తున్నా. ఈ అమ్మాయిని ఎప్పుడు పట్టాలి నాకు అర్థం అవట్లేదురా. ఏంటి ఇక్కడ ఏదో పాము ఉన్నట్టుంది. ఈ పావుని ఇప్పుడు దాని మీద వేస్తే నా మీదకి వచ్చేస్తుంది. నేను అందరినీ కాటేస్తుంది, నన్ను కాటేయట్లేదు. నువ్వు కాటరాదని తెలిసిపోయింది కదరా. వీళ్ళిద్దరిని ఎలాగైనా సైడ్ చేయాలి. పద చెప్తా, కొంచెం చలిగా ఉంది, నీ క్యాంప్ ఫైర్ వేస్తా, చలి కచ్చుకోండి. ఈ ఫైర్ ఏంటి ఇంత వేడిగా ఉంది? ఆ ఫైర్ ఎలా ఉంటే అసలు ఫైర్ పుట్టించేదే మనం, మామూలు ఉండదు. ఏముండదు. సరే అది కాచుకో. Hands up. నేను చంపుతా. నేను చంపుతా. వెలకదు ఆను అదేంటి అలా కాచారు? బుల్లెట్ కాదు బటానీ. బఠానీయా? ఆడ అలా స్టైల్ తింటాడు. నాకు ఎదురొస్తున్నావు, నేను ఇలా కాదు. చచ్చిపోతాడండి. ఆడికి ద్రాక్ష అలా తినడం ఇష్టం. ఆ అమ్మాయిని ఏమన్నా అన్నారు అని అంటే ఇద్దరికి పుచ్చలు వేసిపోయినట్లు వేసిపోతాయి తలకాయలు. ఆ గన్న దించు, ఏ ఒకటే వాడాలి. హ్యాండ్స్ అప్, మర్యాదగా ఇచ్చాయి. ఇవేంటి అయినా సరే కనపడుకుని నేను దాటించడానికి మీ నాన్న నాకు పంపిస్తే అయినా మీ గన్నులో బుల్లెట్లు లేవు తెలుసా? కన్నులో బుల్లెట్లు లేవా? బుల్లెట్ లేవా? నిజంగా లేవు. దీని వెనక సూత్రధారి మా నాన్న. ఏంటి మీ నాన్న? ఎస్. మీరు దొంగలా? ఆ స్కెచ్ చేసింది నేనేరా. నువ్వు టైం డైలాగులు చెప్పవు కానీ ఎండింగ్ మాత్రం గుర్తుంటదిరా నీకు. ఎండింగ్ బాగా గుర్తుంటది, ఎందుకంటే తొందర వెళ్ళిపోవచ్చు ఇంటికి. గన్నులు తీరా. సార్ ఎక్కువ నిమిషం ఆగండి. వీడి దగ్గర గన్ను తీసుకున్నారు కదా, వీడికి గన్ను లేదు కదా. గన్ను ఇస్తానండి. థ్యాంక్ యూ. నీకెన్నేమైందిరా? అరే నీ దగ్గర ఉంది కదా. తీసుకో. నా దగ్గర గన్ లేదు సార్. నా దగ్గర 2 ఉన్నాయి. ఒకటి ఇవ్వండి సార్. అరే నా దగ్గర ఏంట్రా ఒకటే లేదురా గన్ను. సార్ నా దగ్గర గన్ను తీసుకున్నాడు సార్. నువ్వు తీసుకో. నా దగ్గర గన్ లేదు సార్. సార్ తీసుకో. మీరిద్దరు ఇన్ని బంధించండి, నేను దీన్ని బంధిస్తా. ఇలారా, దీని మీద కూర్చో. కదిలేవో పేలుతుంది. ఎక్స్ట్రా జబర్దస్త్. ప్రతి చోటకెళ్ళి నా అడ్డ అంట అలవాటు అయిపోయింది. ఏంటి పుష్ప రష్మి మీద కాలు మీద కాలేసావు? ఇది నా కాలే, ఇది నా కాలే. నా కాలు మీద కాలు వేసుకుంటే తప్పేం తప్ప ఆవిడ మీద వేసానా? ఏం పని చేసావు పుష్ప? ఏంద్ర అట్ట కొట్టినావు? అది నీ చెయ్యి, ఇది నీ బొగ్గే, అంత తప్పే ఉంది పుష్ప. నా మీద పని చేసినావా? నా మీద ఎవడన్నా పని చేస్తే నాకు ఇష్టం ఉండదు, నేనే వేయించుకోలే ఎవరితో అన్నా. సరే కానీ పుష్ప, మనకు పని తగిలింది, ఆ 2 లక్షలు ఇస్తాను, రమ్మన్నాడు, పోదాం. ఎవడకాడ పని చేసేదిలే, మనదంతా పార్ట్నర్షిప్. ఆ మాట అన్నావంటే ఛానల్ ఇద్దరు తీసేస్తారు ఇటీ వాళ్ళు. సర్లే గాని శ్రీవల్ల ఏడుంది? నా సామే
పుష్పరాజ్ ఎగ్గేదేలే. ఏంటి మార్క్లా ఏరా అమ్మి చూసినాదా? లేదు మచ్చా. సరిగ్గా చూడరా, చూసినాదా? లేదు మచ్చా. చూసిందని చెప్తే నీ సోమ్యాన పోయిద్దా? మచ్చా చూసింది మచ్చా. చూడలేదు కదరా? జోక్ చేశాం మచ్చా. నాకు అమ్మి నచ్చింది, పోయి మాట్లాడు. ఏమే శివల్లి, ఏం దబ్బి మా వాడు నేను చూడమంటున్నాడు, ఒకసారి చూడొచ్చుగా. వాడిని ఎవరు చూస్తారు? కావాలంటే ఒక 1000 రూపాయలు ఇస్తాను, మా వాడిని చూడు. వెయ్యా? ఆ. మడిచి ఆడని పెట్టుకో ఏంది మెలగనేసావు? వాడిని చూడాలంటే మినిమం 1,00,000 అవుతుంది. ఏంటంటే చూడాలని 1,00,000 రూపాయల? వాడి మూతికి అదే ఎక్కువ. శివల్లి అందరికి 1000 ఉంచు, 900 తర్వాత ఇస్తాను. ఒకసారి మా వాడిని చూసి పోరాదు రోజు. శివల్లి వచ్చింది మచ్చా. రా చూస్తుంది, నచ్చినానా? అమ్మి ఎట్టునో? ఉన్నా ఇంకా అట్టట్టే నచ్చినానా? నీ మూతి నచ్చినావు. వాడు ఏదో 1000 రూపాయలు ఇచ్చినాడు కాబట్టి చూస్తానన్నా, లేకపోతే నిన్నే చూస్తాడా? 1000 రూపాయలు ఇచ్చాను చూడండి. 1,00,000 అడిగింది, బేరం ఒప్పించాను. నన్నేం చేయమంటావు? అయ్యో ఇన్ని రోజులు నుంచి ఫ్రీగా చూస్తున్నాను. చూడడానికి 1,00,000 అడిగింది కదా, ఈ 2 లక్షలు ఇచ్చి ఏంటి కొంచెం మాట్లాడతానని చెప్పు. ఏమి మాట్లాడుతున్నారు మీరా? మాట్లాడడానికి అమ్మి. అయితే ఓకే. ఏంది పెళ్లి చేసుకుంటావా? ఛీ, నేను అట్లాంటి టైప్ కాదు. నేను అటన్ టైప్ కాదు. బొగ్గ మీద ముద్దు ఇయ్యొచ్చు కదా. నా బుక్ మీద నేను అట్లా ముద్దు పెట్టుకునేదే. నేను పెట్టనా? ఫస్ట్ ముద్దు నా మొగుడికే పెట్టాలనేసి నేను డిసైడ్ అయిపోయినా. పెళ్లి చేసుకుంటావా? చీ చెప్పిలే, ఇప్పుడే ఆ టైప్ కాదనేసి మళ్ళీ అడుగుతావు. తిక్కండి అమ్మ పుష్ప తగ్గేదేలే. పెళ్లి చేసుకో అమ్మే, పెళ్లి ఇప్పుడు చేసుకో. తగ్గేదే లేదు, మళ్ళీ తగ్గతానవా? ఏమనుకున్నా మాడు గురించి? ఇంకా ఏం అనుకోలే. ఏందమ్మే బేవర్స్ అనుకోలే వాడిని చూసి? చూస్తే అట్నే ఉన్నాడు. డబ్బులు తీసుకున్నాగా పెళ్లి చేసుకోవచ్చుగా. డబ్బులు తీసుకుని నీ మూడు చూసేదానికి. ఏమే శివల్లి, ఏమే ఇలాంటి వాడు ఎక్కడ దొరకడు తెలుసా? అవును, పోలీసులు కూడా దొరకట్లేదంటే భయంకరంగా ట్రై చేస్తా ఉన్నారంట నేను చూసేదానికి. శివల్లి, నీ గూగుల్ పే తర్వాత చేస్తాను, వెళ్ళమ్మే. మా చిత్తూరులతో పెట్టుకోకు. పుష్ప, ఏంటి? ఊర్లోకి ఎవడో సర్బత్ ఎవడో వచ్చాడట, సీఏ సర్బత్తా? మన లారీ లేపినాడు. ఓ పార్క్ వెళ్ళిపోతుందా? వా. ఇందులో పుష్ప ఎవరి పుష్ప? ఇంకా అర్థం అవ్వలేదా? ఇక్కడ అందరూ పుష్పాలాగే ఉన్నారు. పుష్ప పుష్పరాజ్ తగ్గేదేలే. ఆ పుష్ప ఫైర్ లాగా ఉంటాడు, ఈ పుష్ప అచ్చం ఫ్లవర్ లాగున్నాడు. ఆడంటే ఊరుకుంటాడు, చెప్పు నువ్వే ఫ్లవర్ అని. పుష్ప వద్దులే పుష్ప, తెలుస్తుంది పుష్ప. ఏమైంది పుష్ప, నీ ప్రాబ్లం పుష్ప? ఫిజియోథెరపీ మధ్యలో ఆపేశారండి. ఫస్ట్ టైం స్టేషన్ కి వచ్చారుగా, స్వీట్ ఉన్నాయి తినబ్బా. 1 2 3 4 5 6 అదేంటి పుష్ప 6 స్వీట్లు తెచ్చారు, మనం 8 మంది ఉన్నాం. ఒక ఇద్దరు తినపోతే చచ్చిపోర్లేండి. స్వీట్ సరిపోతే మనిషిని చంపేస్తాడా? హలో, మావాడి గురించి ఏమనుకున్నారు? డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కూడా ఎన్కౌంటర్ చేసి ఉన్నాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఎన్కౌంటర్ చేస్తాడబ్బా. మామూలుగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ ఎట్లా చేస్తారు అబ్బి? నోట్లో పై పెడతారు, అందరూ పైప్ పెడతారు, నేను గన్న పెడతా. సార్ కొడేస్తున్నా, అడగచ్చా సార్? ఏంటి పుష్ప? ఏ గుడి సార్ మొక్కిది? అవన్నీ పక్కన పెట్టు. ఆయన చంపిస్తారేటండి? నాకు జోకులు పడవు పుష్ప. మన షో మానేయాలి. ఏంటి పుష్ప? ఇదిగోండి హ్యాపీ జర్నీ పుష్ప. దేనికి? ఏ ఊరు వెళ్తున్నావు పుష్ప? ఊరు వెళ్ళాం కాదమ్మే, మా లారీలో పట్టుకున్నారట కదా, అందులో గంధ చెక్కలు ఉన్నాయి, వదిలేస్తామని డబ్బులు పట్టుకొచ్చా. మన లారీని పట్టుకుంది లైసెన్స్ లేదని పట్టుకున్నాం కదా. అవునండి. గంధపు చెక్కులు స్మగ్లింగ్ చేస్తున్నారా? సారీ రా, ఏందిరా ఇట్టా చేసినావు? 1 తగ్గింది పుష్ప. కామెడీయా? మనం లారీని పట్టుకున్నాం కదా, వాడిని తీసుకురా ఇక్కడికి. గంధపు చెక్కలు ఎవడు తెస్తాడు రా? ఏంట్రా ఇది? ఎర్ర చందనం అండి. ఇది నల్ల చందనం. అది పసుపు చందనం.
వాడిని ఎందుకు చంపానో తెలుసా? ఎందుకు? మొన్న అడవులు ఆకులు తెంపాడు. ఆకులు తెంపితేనే వాడిని, అలాంటిది చెక్కలు తెంపితే ఎట్లా ఉంటుంది తెలుసా? పుష్ప వదులు, పుష్ప వదలాలి, పుష్ప బుల్లెట్ లోపల పంపించాలా? పుష్ప భయపడ్డాడు పుష్ప. సార్ ఏంటి పుష్ప? నాటు సార్ సాంబార్ సార్ ఏలు ముద్ర ఏమంటే వేయట్లేదు. వాడి 4,000 తెచ్చాను, ఏదో ఒకటి వేయించుకోపు. ఇది వేలు తీసుకొచ్చారా? తీసుకొచ్చాను. ఎల్లు పుష్ప. సార్ నేను పుష్ప కాదు సార్. నా ముందు ఎవడున్నా పుష్పనే. పుష్ప అవునా? అద్దంలో మీరుంటే మరి పుష్పనే అవుతాను. పుష్ప ఓకే. ఒకటి తగ్గింది పుష్ప. ఎరా లెక్కే సరిగ్గా అంత సరిపోయింది సార్. ఒకటి తగ్గింది పుష్ప. టీ ఏం కావాలా సార్? టీ ఏం కావాలా సార్? పుష్ప ఒకటి తగ్గింది పుష్ప. ఏందిరా తగ్గింది కనుక్కొనిచ్చే. నా పేరు ఏంటి పుష్ప? షర్బత్. షర్బత్ కి లాస్ట్ టైం వస్తుంది పుష్ప. షర్బత్ కి అత్ అత్. ఒకటి తగ్గింది పుష్ప. ఏం తగ్గిందండి? సారు పుష్ప, సారు పుష్ప, సార్ అని చెప్పండి. సారా? ఆ. అది మా వాళ్ళు కాదండి, మా వాడు కొంచెం ఇగో ఎక్కువ. సార్ అని చెప్పు పుష్ప. మన వల్ల కాదు. పుష్ప ప్లీజ్ పుష్ప, మాయే ప్లీజ్ పుష్ప. నేనెవడి సార్ అనేదిలే. పుష్ప ప్లీజ్ పుష్ప. పుష్ప. పుష్ప ప్లీజ్ పుష్పరాజ్. పుష్ప పుష్ప. నేనెవ తగ్గేదేలే. నువ్వు అసలు తగ్గాలి పుష్ప. చాలా లావయ్యావు పుష్ప ఈ మధ్యన. అదేందో కనుక్కొనిచ్చేసి రారా. ఏంటి పుష్ప ఇది? షాంపూ ఏం వాడుతుంటారు సార్? షాంపూ ఏం వాడుతుంటారు సార్? ఈ మాత్రం దానికి ఇంత గెటప్ ఎందుకు చెప్పారు అంటారు. ఏమన్నా భయం వేస్తుంది పుష్ప. ఒక పని చేద్దాం పుష్ప, ఎడిటింగ్ లో బాగుంటదని చెప్దాం పుష్ప. అవును. ఒకసారి బీజిఎం వేసుకోండి, పోతాం అటు. ఎక్స్ట్రా జబర్దస్త్. మాది ఒక ట్రావెల్ ఏజెన్సీ. Yes. మా ట్రావెల్ ఏజెన్సీ పేరు అబ్బా అబ్బా ఎక్కడికి? అబ్బా అబ్బా ఎక్కడికి? అక్కడికి అక్కడికి. తొందరగా కానీ ట్రావెల్స్ వచ్చింది. ఏమొచ్చింది? తొందరగా కానీ, తొందరగా కానీ. అది పెట్టాడు తొందరగా కానీ. సో మా ట్రావెల్స్ లో మామూలుగా ఏదో వైజాగ్ నుంచి హైదరాబాద్, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి, ఏదో ఇండియా నుంచి అమెరికా కాదండి, అంతకు మించి సరంగాల్ సరంగాల్. యూనివర్స్ మొత్తం మా ట్రావెల్ చేయండి. అంటే మేము మూన్ మీదకి తీసుకెళ్తాం, అవసరమైతే సన్ మీద తీసుకెళ్తాం. తీసుకెళ్ళటం అనేది గ్యారంటీ. తిరిగి రావడం తెలీదు, తిరిగి రావడం తెలీదు. మన కార్డు అమ్మాయి ఎవరు ఉన్నారు మనకి? హలో మేడం, మా ట్రావెల్ ఏజెన్సీ పేరు ఏ వస్తావా ట్రావెల్ ఏజెన్సీ. మీకు ఎక్కడికైనా వెళ్ళాలంటే చెప్పండి, లేదంటే నేను వచ్చి తీసుకెళ్తాను మిమ్మల్ని. మనకి డబ్బులు ఇవ్వాల్సిన వాడు ఇక్కడే ఉన్నాడు. అచ్చా నెక్స్ట్ అది కదా. ఓకే, మన డబ్బులు ఇవ్వాల్సిన ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఉండాలి? ఇక్కడే ఉన్నాడు. పదండి. ఒమిక్రాన్ గురించి న్యూస్ వచ్చింది. ఏమైంది? అది న్యూస్ పేపర్ చదువుకోవాలి. కూర్చుంటే చదువుకో మొక్క మిగిలింది కదా చదువుకే. మన డబ్బులు ఇవ్వాల్సిన వాడు ఆడే. డబ్బులు ఇవ్వకుండా వెళ్ళిపోతారా? ఎందుకలా కొడుతున్నారు? డబ్బులు ఇవ్వాలి మాకు. ఇవ్వాలా? ఒక్క నిమిషం ఆగి. ఇదిగా మాకు ఇవ్వాల్సిన 1000 కాదు, 5 లక్షలు ఇవ్వాలి. మీ మొక్కలు చూస్తుంటే 1000 తీసుకునేలా కనిపిస్తున్నారు. 5 లక్షలు ఇవ్వాలి మాకు. 5 లక్షల దేనికి? మాది ట్రావెల్ ఏజెన్సీ. మాతో పాటు ట్రిప్ కి వచ్చాడు, డబ్బులు ఇచ్చాడు సగం, మిగతా సగం ఇవ్వలేదాడు. 5 లక్షలు ఏంటంటే ఎక్కడికి వెళ్ళారు? వైజాగ్ వెళ్ళావా, ఢిల్లీ వెళ్ళావా, బ్యాంకాక్ వెళ్ళి అక్కడికి అమెరికా వెళ్ళావా? హలో, అక్కడెక్కడ కాదు, మరి చంద్రమండలం. చందమామ. అయ్య బాబే, నన్ను కూడా తీసుకెళ్తారా? చందమామే కాదు, అవసరమైతే స్వర్గం నరకం కూడా మేము తీసుకెళ్తాం. స్వర్గం అంటే ఇప్పుడు మనుషులు చనిపోయాక నరకానికి వెళ్తారు, స్వర్గానికి వెళ్తారు అంటారు కదా. అదేంటి మా ఊర్లో శ్మశానానికి తీసుకెళ్తారు? శ్మశానం తర్వాత బేసికల్ స్వర్గం నరకం అంటారు కదా. అవును. వాళ్ళు మన ట్రావెల్స్ దగ్గరికే వస్తారు, మనమే తీసుకెళ్తాం. మీ ట్రావెల్స్ ఏంటికి? అబ్బా ఎక్కడికి? మీరిద్దరు ఉన్నప్పుడు చెప్తారు, నేను చెప్పను.
చంద్రబాబు వస్తారు కదా వచ్చేస్తాను. పాస్పోర్ట్ ఉందా మీ దగ్గర? పాస్పోర్ట్ అంటే ఏంటది? సరే ఫోటో ఉందా? ఆ ఫోటో ఉంది. 10th పాస్ అయ్యారా? అయ్యాను. సరిపోయింది. 10th పాస్ అవడానికి పాస్పోర్ట్ సంబంధం ఏంటది? ఏమండి ఇప్పుడు 10th పాస్ అయ్యారు కదా, అందులో పాస్ ఉంటది. మీ దగ్గర ఫోటో ఉంది కదా, పాస్పోర్ట్ వచ్చింది మీకు. మీరు పైకి వెళ్ళాలంటే మరి ఒక 2 లక్షలు అయితే ఫస్ట్ ఫ్లైట్ టికెట్లు బుక్ చేయాలి కదా. 2 లక్షల మన ఫ్లైట్ లో కాదు, రాకెట్ లో వెళ్తాం. ఓకే ఓకే అండి. ఆయనకి ఇవ్వండి. ఇదిగండి. కూర్చో, కింద మంట వస్తుంది. ఒక్క నిమిషం మంట వస్తున్నారు కదా, మొక్కజొన్న గంటలు తెచ్చుకున్నాను, కాల్చుకుంటాను. రాకెట్ ఇట్లా పైకి వెళ్తది. తాగితే కొంచెం రిలాక్స్ పడుకోవచ్చు, వెళ్ళిపోతాం చంద్రబాబు. ఆయన అంటే అప్పుడు రెడీ అయిపోయాడు. దానికి కాదు, డింగి చెక్క మీరు తాగాడు సార్. ఎంత తొందరగా వచ్చావేంటి? మరి రాకెట్ లో అలాగే వస్తామండి బాబు. ఒకసారి కాలెత్తండి, ఒకసారి కాలెత్తండి. ఏంటి ఇప్పటి వరకు చంద్ర మీద అందరు కాలే పెట్టారు, ఫస్ట్ టైం నేను చెయ్యి పెట్టాను. అమ్మో గ్రహాలన్నీ ఎక్కడ ఉన్నాయి కదండి. ఒక్క నిమిషం ఆగండి. ఏం చేస్తున్నారు? గ్రహాలు దగ్గరగా ఉన్నాయి కదా, గ్రహాలు పూజ చేసుకుంటున్నాను. అదేంటండి ఎన్ని ఉన్నాయి? వాడు పెయింటింగ్ పంపించాం. చందమామకి వచ్చినట్టు నాకు ఎలా తెలుస్తుంది ఇప్పుడు? చందమామ అదేంటండి చిన్న కనిపిస్తుంది? దగ్గరకు వచ్చా కదా. మరి ఇక్కడ నుంచి నాకు సూర్యుడు కనిపించట్లేదు ఏంటి? ఇటు రండి చెప్తా. ఇప్పుడు మీరు చందమామ మీద ఉన్నారు, సూర్యుడు దూరంగా కనపడాలి కదా. చూడండి, అదిగోండి. కాలిపోతుందండి. నాకు కావట్లేదు. కావట్లేదా? కావట్లేదు. కాలిపోతుందా? వాసన కూడా వస్తుంది. పెద్దమ్మ వస్తుంది ఇప్పుడు. ఎవరేమిటి? పేదరాశి పెద్దమ్మ అంటాం కదా, ఆవిడ చెల్లి. పేదరాశి చిన్నమ్మ కింద నుంచి చూస్తేనే బాగుంది. ఇది భోజనం పెట్టమని ఏడుస్తుంది. సరే భోజనం పెడతావా, చేతపడి పెడతావా? ఇక్కడ దోమలు ఏంటి ఉన్నాయి? ఎందుకంటే ఉంటాయి. ఎలాగుంటాయి? ఇప్పుడు చంద్రుల్లో ఉండే కుందేలు అని పాట ఉందా? ఉంది. మరి కుందేలే ఉన్నప్పుడు దోమలు ఉండవా? మీరు ఏం చేస్తుంటారండి? మా పొలంలోకి వెళ్ళి షుగర్ చల్లుతూ ఉంటాను. దేనికి? మరి ఇప్పుడు చెరుగ్గళ్ళు కావాలి కదా. ఏమంటే చెరుగ్గెళ్ళ నుంచి షుగర్ చేస్తారండి, షుగర్ చల్లితే చెరుగ్గెళ్ళు ఎలా అవుతాయి? ఇప్పుడు మీకు అర్థం కాలేదు కదా. బాగా చీకేసిన టెంకని భూమిలో పత్తి ఏమవుతుంది? మామిడి చెట్టు వస్తుంది. ఇప్పుడు పల్లీలు నేస్తే ఏమవుతుంది? చెనక్కాయ చెట్లు వస్తాయి. ఇది అంత షుగర్ అయితే షుగర్ చెట్లు వస్తాయి, షుగర్ అయితే షుగర్ చెట్లు వస్తాయి. ఈ ఫోన్ లో ఏంటి ఇంత సిగ్నల్ ఉంది భూమి మీద ఉన్నట్టే? హలో చూడు. అమ్మా బుర్ర తొక్కువేదవా. కూర్చో, టైం అయిపోతుంది. ఎక్కడికి? కిందకి వెళ్ళిపోతున్నాం, భూమి మీదకి వెళ్ళాలి కదా. కిందకి వెళ్తున్నాం మనం ఇప్పుడు. కిందకి మరి ఇదేంటి పైకి చూపిస్తుంది? ఓకే. తాగు, లేదంటే కళ్ళు తిరుగుతాయి. సరేనా? అమ్మో కిందకి వెళ్ళేటప్పుడు అన్ని సిటీలు చూడాలి, తాగినట్టు యాక్ట్ చేద్దాం. పడుకుంటూ పెట్టి రండి రండి రండి, అందరూ రండి. ఇగోరా. అయ్య బాబా వచ్చేసామా? భూమి మీదకి వచ్చాప్పుడే. నన్ను చంద్రమండలం మీద తీసుకెళ్ళారా? ఆకిడి మండలం వాళ్ళంటే అలా కనిపిస్తున్నా నీకు? నేను డబ్బులు నీకు ఇచ్చేస్తాను, నన్ను ఏమనొద్దు. హెల్త్ బాగాలేదు. ఎక్స్ట్రా జబర్దస్త్. నేనే కట్ చేసుకున్నాను మొత్తం. ఇంతకీ నా ఇత్తడి బిందె ఏది? ఇత్తడి బిందా? నేను నీ బట్టండి కాదు, నేను నీ ఖాళీ బీరువా. తెలుసు ఖాళీ బీరువా.
నువ్వు నా ఇత్తడి బిందె. తడిపిందా? గుర్తొచ్చానా మన ఇద్దరం 400 ఏళ్ళ క్రితం? కాదు కాదు 400 ఏళ్ళ నుంచి మన ఇద్దరం కలిసి ఉన్నాం. గుర్తు రావట్లేదా? ఎలా గుర్తు చేయాలి? చేయి పట్టుకుంటే ఇద్దరికి షాక్ కొడుతుంది తెలుసా? ఛాన్స్ కొడుతున్నావు అంతే. అలా ఏం కాదు, ఒక్కసారి చేయి పట్టుకుంటే నీకు తెలుస్తుంది. నీ చెయ్యవు నీకు కొట్టిందా? అదేంటి కొడతదే చూడు. ఏమైనా అనిపించిందా? ఏమైనా అనిపించిందా? ఏమైనా అనిపించలేదా? నాకు మాత్రం భలే అనిపించింది. నీకు ఇలా గుర్తురాట్లేదు కానీ ఇప్పుడు గుర్తొస్తుంది. ఒక్క నిమిషం ఆగు. నీకు ఇప్పుడు గుర్తొస్తుంది చూడు. ఏంటి రైస్ చేస్తున్నావు? ఎలాగో దంచుతున్నావు కదా, బియ్యం వేసా. పిండి అవుతే రేపు మార్నింగ్ దోశలు వేసుకోవచ్చు. నీకు అర్థం కావట్లా. నేను నీ ఖాళీ బీరువాని. నువ్వు నా ఖాళీ బీరువా కాదు, నేను నీ ఇత్తడి బింద కాదు. నీ ఇత్తడి బింద ఇంకో ఆమె ఉంది, ఆమె ఇప్పుడు వస్తుంది. ఇత్తడి బింద. మరి నువ్వెవరు? ఓకే నాకు నువ్వైనా. నీకు ఆ ఇత్తడి బింద కూడా ఓకేనే. నా మిత్ర బిందె ఎక్కడా? గోంగూర, బచ్చలకూర, పుదీనాకు, కొత్తిమీర, కరివేపాకు. గోంగూర, బచ్చలకూర. ఎవరు? తప్పుకోవాలి మిత్ర బిందె. సేక్ కొట్టినది నువ్వు ఇత్తడి బిందా? నువ్వు ఖాళీ బీరువా? నేనే ఖాళీ బీరువాని. నేనే ఇత్తడి బిందె. మరి ఇత్తడి బిందా? ఇదేంటి గ్యాస్ సిలిండర్ ఉబ్బినట్టు ఎంత ఉబ్బావు? టైం వేస్ట్ ఎందుకని పద మనం పెళ్లి చేసుకుందాం. నిన్నెవడు చేసుకుంటాడు? ఏంటి దీనికి కూడా నేను నచ్చలేదా? పెళ్ళొద్దులే గానీ మనం రాజ్యానికి వెళ్దాం. ఏమైంది? ఆ షేరిట్ ఖాన్ రాజు మన రాజ్యం మీద దండెత్తి కత్తులు కట్టలు అన్ని తీసుకెళ్లిపోయాడు రాజా. ఈ డబ్బులు తీసుకొని పక్కన క్లినిక్ ఉంది, కుట్లు వేసుకో. ఓకే భైరవా. వెళ్దాం. వాళ్ళమ్మ పద్దకి పట్టుకో, మాకు సేక్ కొడుతుంది. సైతానికి ఫౌజియా. సైతానికి ఫౌజే. నువ్వెవడు నువ్వు? నేను రందే బిల్ల. రందేవ్ బిల్ల. రందేవ్ బెల్ల బెల్లి ఏటి ఎంత వచ్చింది బయటికి? సీడెవడు? ఇడు మాన్సే. ఏది కింద ప్యాంట్ ఎదురా? ప్యాంట్ వేసుకోవాలా? మర్చిపోయానండి. నువ్వు డైలాగులు మర్చిపోయి ప్యాంటు మర్చిపోతే ఎలాగ మరి స్కిట్లు? మగధీరా. ఓ రీడెవడురా? ఖాళీ బీరువా. కాడి బీరువా. రే బీరువా. నాకు బీరువరా. ఈ చేతుల కత్తి ఎంత ఉంది? ఎంత ఉందండి? ఇది మాయమైపోద్ది పైంది. మరి మీదేదో? మరి అడిగిచ్చాలి కదా. షేరిట్ ఖాన్ మొదలు పెట్టండి. అదిగో కారడవిలో కాకిని చూడు, కాకి కొట్టున మధ్యన చూడు, మట్టి గింజల నెట్టిన చూడు, తందానే తానే తందనా. బుర్రక చెప్తున్నారండి. నాకు ఇచ్చిన కాస్ట్యూమ్ ఏంట్రా? బుర్రకథ కాస్ట్యూమే కదా. మొదలెట్టమంటే అదే మొదలెడతాను మరి. మీరు డైలీ చెప్పండి. రే బీరువా, ఆ ఎవరని నీకు ఇస్తానని మాట ఇచ్చాను రా. నాకు కూడా ఇస్తాను మాట ఇచ్చాడు. నాకు ఇస్తాను మాట ఇచ్చారు మీరు. మాట ఇచ్చో. రాత్రి ఎక్కువ తాగి అందరికి మాట ఇచ్చాను. బీరువా, ఆ ఎవరని నీకు ఇస్తానని మాట ఇచ్చాను రా. నేను నీకు మాటిస్తున్నాను షేరిట్ ఖాన్. అక్కడ కదా ఉన్నాను. గొంతేసుకుని అడుగుతున్నా. మా మామూలు మాట్లాడు. నేను నీకు మాటిస్తున్నాను షేరిట్ ఖాన్. 2 రోజుల టైం నేనే వదిలేస్తా. నీ పొగరు మాటల్లో కాదురా, మాటల్లో చూపించు. అది మాటల్లో కాదు, చేతల్లో. అమ్మ ఆడి చేతల గురించి నీకు తెలియదు మరి. ఆడ మాగ ఏటి భేదం లేదు ఆడికి. పిండి చేస్తాడు. ఏమేంటి సార్? శతద్రోహ వంశం 100 మందిని 100 మందిని ఏంటి సార్? ఏంటండి? 100 మందిని చంపి కానీ చావని వీర వంశం. నువ్వు చెప్పిన కథ ఒట్టి బుర్ర కథని ఇప్పుడే నిరూపిస్తా. బీరువా, నీ కథలో నిజం ఉంటే, నీ ఒంట్లో బలం ఉంటే, నా దగ్గర నుంచి 100 మందిని పంపిస్తా. అవి ఆడా మగ? నేను చెప్పినాను లేదా? బీరువా, నా సైన్యం నుంచి 100 మందిని పంపిస్తాను రా. సైతానికి ఆ 10 రూపాయలు ఇయ్యరా? వెళ్ళి తీసుకో. 1 2 టీలు చెప్పండి సార్, తాగుతా ఇద్దరం.
సైతానికి ఫౌజియో మారా ఉస్కో 31 90 అయిపోయింది. ఏ ఫౌజియో పీछे से मार ఏట్రా పీచేసే మారా కదా వెనక నుంచి కొట్టానండి. 97 ఓ ఇది చాలా కష్టంగా ఉంది. ఇలా కాదు రావద్దు. ఇంత దరిద్రమైన ఎక్స్ప్రెషన్ ఇంతవరకు చూడాల. నేనే చచ్చిపోతా. ఏ బిరువా 90 మందిని చంపి విర్రవీగుతున్నావురా. నా సైన్యంలో మాన్సింగ్ నేను మానను. వెళ్ళి ఆడికి మంది ఎక్కువైపోయి మొత్తం పడిపోయాడు. నిన్ను కాదురా దాన్ని వేస్తా అంటే. నన్ను పడుతున్నావేమ్రా? నువ్వు ఎలాగో పోతున్నావు కదా, నీ చెలికెత్తి నెంబర్ ఇవ్వా. దొంగ చచ్చినాడు, నేను చచ్చిపోతే నువ్వు మాత్రం బతుకుతా వేటి. చచ్చిపోయిన ఈ స్కిట్ బతికించడానికి నువ్వు మళ్ళీ పుడతారో భైరవా, మళ్ళీ పుడతారో భైరవా. ఉదాహుమే ఇది మే కాదండి, నవంబర్. బతికున్నాడు.